నా పేరు మీనాక్షి. మీనాక్షి, ఏంటి అగర్వాల్? మీ వదినేంటి రేపు మనమంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నట్టు మాట్లాడుతుంది. అవును అగర్వాల్, రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అదేంటి మీనాక్షి? వాస్తు సిద్ధాంతి అన్ని విషయాలు నీ ముందే చెప్పానని చెప్పారు కదా. అవును, అయితే తను చెప్పిందంతా నిజమేనంటావా? నిజం ఉంటేనే కదా వదిన అంతలా భయపడుతుంది. మరి మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతామంటే మీ అన్నయ్య ఒప్పుకోలేదు కదా. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను కష్టపెట్టడం తనకిష్టం ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా మీనాక్షి? నువ్వు చెప్పింది నిజమే అగర్వాల్, అన్నయ్య ఒప్పుకోడు. కానీ తనని ఎలాగో నేనే ఒప్పించాలి. అలా అయితేనే వదిన కొంచెం రిలాక్స్ అవుతుంది. లేకపోతే తను అదే బాధలో ఉంటుంది. వాస్తవానికి వదిన చెప్పినప్పటి నుంచి నాకు కూడా భయం అవుతుంది. అన్నయ్యకి ఏదైనా అవుతుందేమోనని కీడు శంకిస్తుంది. అందుకే మనం వెళ్ళిపోదాం. వదిన తన పని తను చేసుకుంటుంది. సరే, నీ ఇష్టం మీనాక్షి. నువ్వెక్కడికెళ్తే నీతో పాటే నేను కదా. మరి ఎక్కడికి వెళ్దాం? ఏదైనా ఇల్లు చూసారా? లేదా అగర్వాల్. మరి ఎలా? ఇంతకు ముందు ప్రేమ వచ్చి ఆ విషయం గురించే డిస్కస్ చేశాడు. నేను మా అత్తయ్యతో ఫోన్ మాట్లాడి చెప్తానని చెప్పాను. తనకెందుకు ఫోన్ చేయడం? నా మంచి చెడు ఆలోచించే వ్యక్తి మా అత్తయ్య. అలాంటిది తనకు చెప్పకపోతే బాగుండేది కదా. ఒకవేళ తను మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పినా చెప్తుంది. అలా అయితే మనం అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఒక నిమిషం ఆగు, నేను అత్తయ్యకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో మీనాక్షి, ఎలా ఉన్నారు అత్తయ్య? బానే ఉన్నానమ్మా. పాప నిద్రపోయిందా? పడుకుందమ్మా. చెప్పు మీనాక్షి, ఈ టైంలో కాల్ చేసావు? అత్తయ్య, మీకు ఆ విషయం చెప్పాలి. మళ్ళీ ఎవరికేమైంది? అంటే ఎవరికి ఏం కాలేదు అత్తయ్య. మరేంటి మీనాక్షి? పొద్దున అన్నయ్య వాళ్ళ ఇంటికి వాస్తు చూడ్డానికి వచ్చారంట. ఇది అత్తయ్య జరిగింది. ఇప్పుడు మేము బయటకు వెళ్తే వెంటనే వదిన రెన్యువేషన్ స్టార్ట్ చేస్తుంది. మీనాక్షి, ఇక నువ్వేమీ ఆలోచించకు. రేపు ఉదయమే అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చేయమ్మా. నువ్వు నాతో పాటు ఉంటే నాకెంతో ఆనందం. నేను చాలా సంతోషంగా ఉంటాను. నువ్వు అక్కడ ఉండటమే నాకు ఇష్టం లేదు. కానీ రానని చెప్పావు కాబట్టి ఏమీ అనలేకపోయాను. ఆ భూదేవి నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో కూడా తెలుసు. ఏదైతేనే మొత్తానికైతే నా దగ్గరికి రావడానికి ఒక అవకాశం వచ్చిందన్నమాట. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే మేమందరం అక్కడికి వస్తాం. తొందరగా వచ్చేసాయి.
దీది అర్జెంటుగా రమ్మని చెప్పావేంటి? ఈ పెన్ డ్రైవ్లో మొత్తం ఫుటేజ్ ఉంది. ఏం ఫుటేజ్? మనం పార్సెల్ కొట్టేసిన తర్వాత మీనాక్షి సీఈఓ గారితో మాట్లాడింది. తను కన్విన్స్ అయ్యి మరో అవకాశం మీనాక్షికి ఇచ్చారు. శాంపిల్స్గా ఫోటోషూట్ చేసి పిక్స్ పంపించమని చెప్పారు. ఆ పిక్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. అవునా దీది? దీన్ని భలే కొట్టేశావే. ఇమీడియట్గా కాల్ చేద్దాం. సమర్, వద్దులే. ఎందుకు దీది? అలా అయితే దీన్ని ఎందుకు తీసావు? సమర్, దీన్ని బ్లాస్ట్ చేస్తే మనకి దొరికేది ఏముంది? క్షణం పాటి సంతోషం తప్ప. మహా అయితే ఇది పోయినందుకు మీనాక్షి బాధపడుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా దీది. అవును, అదే కానీ టెంపరీ కాదు. పర్మనెంట్గా మీనాక్షి బాధపడాలి. లైఫ్లో కోలుకోకుండా తనని కుంగదీసేలా దెబ్బతీయాలి. ఇంత చిన్నదాంతో ఎలా దీది? అవును సమర్, మనం అలా అనుకునే అశ్రద్ధ చేస్తున్నాం. అందుకే మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఏంటి దీది? మనకొచ్చిన పెద్ద పెద్ద అవకాశాలకి ప్లాన్స్ కరెక్ట్గా వేస్తున్నాం, అలాగే ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నాం. కానీ మనం ఆ సిచ్యుయేషన్ని లైట్ తీసుకుంటున్నాం. అందుకే అలా జరుగుతుంది. దానివల్ల మీనాక్షికి అంతగా నష్టం జరగడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం దీది? సమర్, ఇప్పుడు మనం ఈ పెన్ డ్రైవ్ని కాల్ చేసామనుకో, ఆర్డర్ మిస్ అవుతుంది. అందుకు మీనాక్షి ఒక 2-3 రోజులు బాధపడుతుంది. తర్వాత తన తెలివితో మరో దగ్గర ఆర్డర్ తెచ్చుకుంటుంది. అందుకే మనం చేయాల్సిన పని ఇది కాదు. షాప్నే క్లోజ్ చేయించాలి. అదెలా సాధ్యం? సాధ్యం అవుతుంది సమర్. దీన్ని అడ్డం పెట్టుకుని అది చేయాలి. నువ్వేం చెప్తున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ పెన్ డ్రైవ్తో షాప్ని మూతపడేలా చేయడం ఎలా? దీంట్లో ఏముంది? మహా అయితే ఫుటేజీ. దాంతో ఏం జరుగుతుంది? సమర్, ఇది మనకి ఎంత యూజ్ అవుతుందో. దీంతో మీనాక్షి బిజినెస్ ఎలా క్లోజ్ చేయాలో ఇది ఆలోచిస్తుంటే నాకు ఐడియా వచ్చింది. అందుకే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను. ఆ ఐడియా ఏంటి దీది? ఒక 12 years ఉన్న కుర్రాన్ని మనకి అరేంజ్ చేయి. మనం ఏం చెప్తే అది కరెక్ట్గా చేయాలి. అలాంటి కుర్రాన్ని నువ్వు సెట్ చేయి. దేనికి దీది? తనని చైల్డ్ లేబర్ కింద మీనాక్షి షాప్లో యాక్ట్ చేయించి తర్వాత కేసు పెట్టి షాప్ని మూయిద్దాం. అదెలా దీది? ఎలాగో నీకు మొత్తం ప్లాన్ చెప్తా విను. అలా చేయాలి. సూపర్ దీది, నువ్వు చాలా గ్రేట్. ఇలా ఆలోచించడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది. ఈ దెబ్బతో షాప్ సీజు, మీనాక్షి అవుట్. ఖచ్చితంగా ఇదే చేద్దాం దీది. సమర్, ఈ పెన్ డ్రైవ్ జాగ్రత్త. ఓకే దీది. సమర్, చాలా జాగ్రత్తగా ఉండు. నా గురించి వదిలేయ్, ముందు నువ్వు కేర్ఫుల్గా ఉండు. ఓకే, సరే, ఇక వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అలాగే దీది. హలో అంకుల్, నేను అంకుర్ని. చెప్పు బాబు. జానుకు ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదు. తను బిజీగా ఉన్నట్టుంది, అందుకే లిఫ్ట్ చేయలేదనుకుంటా. లేదంకుల్, ఒక్కసారి కాదు చాలాసార్లు చేశాను.
అయితే ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండుండొచ్చు. ఓకే అంకుల్, నో ప్రాబ్లం. డాడ్ మీతో ఒక విషయం చెప్పమన్నారు. ఏంటి బాబు అది? ఎంగేజ్మెంట్ తొందరలోనే పెట్టుకుందాం అనుకుంటున్నారు. మేము 4th అయితే ఓకే అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో తెలుసుకోమన్నారు. అందుకే చెప్తున్నాను. మీకు ఆ డేట్ ఓకేనా? ఓకే అంకుల్, మీరు కూడా ఒకసారి పంతులను అడగండి. నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి. మేం చెప్పిన డేట్ అయినా లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డేట్ అయినా ఓకే. కాకపోతే చాలా తొందరలో పెట్టుకుందామని డాడీ అంటున్నారు. అలాగే బాబు. సరే అంకుల్, నేనుంటాను. బాయ్. ఓకే బాయ్. జాను, ఏం డాడీ? అంకుర్ నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదుట. అంకుర్ ఎవరు డాడీ? అదేంటమ్మా, నీకు అంకుర్ ఎవరో తెలీదా? చెప్తుంది అదే కదా డాడీ. నిన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి. ఓ అవునా? ఏం జాను అంత కేర్లెస్గా ఉన్నావు? నీకు పేరు కూడా గుర్తులేదా? ఇలా అయితే ఎలాగమ్మా? ఇంతకీ నువ్వు తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? మీకు తెలుసు కదా డాడీ, అన్నోన్ నెంబర్స్ని నేను ఎక్కువగా లిఫ్ట్ చేయనని. అంటే నువ్వు తన నెంబర్ సేవ్ చేసుకోలేదా? లేదు డాడీ. జాను, నీ ప్రవర్తన ఏం బాలేదమ్మా. ఇలా చేయడం కరెక్ట్ కాదు. నీ నెంబర్ తను సేవ్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా తన నెంబర్ సేవ్ చేసుకోవాలి కదా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు కదమ్మా. వాళ్ళు హర్ట్ అయితే నేనేం చేయాలి డాడీ? జాను, అవును డాడీ, నేను మనిషిని, రోబోని కాదు. మీరు చెప్పిన ప్రతిదానికి తలాడించాలంటే చాలా కష్టం డాడీ. నాకు ఒక మనసుంది. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు పెళ్లి చేసుకోమని చెప్పారు, నేను దానికి ఒప్పుకున్నాను కదా డాడీ. ఇక ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడడం లేదనేది నాకు వదిలేయండి. అంతేగాని ఎప్పుడు ఫోన్ చేయాలి, ఎలా చెయ్యాలి, ఏమని మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి నాకు చెప్పకండి. అలా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే నాకు మీ మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అది కాదమ్మా, నేను నీతో అలా బిహేవ్ చేస్తున్నానా? అరే, చిన్నప్పటి నుంచి నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను. నీ విషయంలో ఎప్పుడైనా కలుగ చేసుకున్నానా? చెప్పు జాను. అంటే నాదంత చీప్ క్యారెక్టరా? డాడీ, నేనేం అలా అండం లేదు. వాళ్ళు తొందరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని ఫోన్ చేస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేశారట. దాంతో నాకేం సంబంధం? మీరు మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి. జాను, జరిగేది శుభకార్యం, అందులోనూ నీకు సంబంధించింది. ఇది నీ పెళ్ళమ్మా. అవును డాడీ, పెళ్లి మాత్రం నాకే, నేనేం కాదండం లేదే. కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. జాను, ఎందుకమ్మా ఇంకా మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఈ పెళ్ళేమన్నా మేము బలవంతంగా చేస్తున్నామా? లేదు కదా, నిన్ను అడిగే కదా చేస్తున్నావు. నువ్వు ఇష్టమైనే చెప్పావు కదమ్మా. మరి ఇప్పుడు ఇలా అంటావేంటి? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికే కట్టుబడి ఉండాలి, అంతేగాని క్షణానికి ఒకసారి దాన్ని మార్చకూడదు. నా నిర్ణయం ఎప్పుడూ ఒకటే డాడీ, నా భర్త ప్రేమ్. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికైనా తనే నా భర్త. అలాంటప్పుడు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? మీకోసం, మీ ఆనందం కోసం. ప్రేమ మీరు కలిసి నాకు సంబంధం చూశారుగా. నేను పెళ్లి చేసుకుంటే మీరందరూ సంతోషంగా ఉంటానని చెప్పారు, అందుకే చేసుకుంటున్నాను. ఈ విషయం మీతో ఎన్నోసార్లు చెప్పాను. ప్లీజ్ డాడీ, నన్ను ఇంక వదిలేయండి. హలో అక్క. జాను, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క. ఏమేం జాను, డల్గా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఏం లేదక్క. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇలా సైలెంట్గా ఉంటూ నీలో నువ్వు మదన పడటం కరెక్ట్ కాదు. అక్క,
ఏదన్నా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? నువ్వు అలా ఏమనుకోకు. సరే మరి నేను నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటో చెప్పక్క. రేపు మేము యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకు? వాస్తు సిద్ధాంతి ఇంటిని రెన్యువల్ చేయించమని వదినకు చెప్పాడంట. ఒకవేళ చేయకపోతే మా అన్నయ్య ప్రాణానికి ప్రమాదమని వదిన భయపడుతుంది. అందుకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము. ఆ విషయం నీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలనిపించింది, అందుకే కాల్ చేశాను. మరిప్పుడు అలా అయితే ఎక్కడికి వెళ్తారక్క? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రేపు ఉదయం బయలుదేరుతాం. ఓకే అక్క, నేను ఆ టైంకి అక్కడికి వస్తాను. పర్లేదమ్మా. లేదక్క, నేను ఫ్రీగానే ఉన్నాను కదా. లగేజ్ సర్ది మీరు ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేంత వరకు నేను మీతోనే ఉంటాను. సరే జాను. సరే అయితే. మన ఇంటి వాస్తు బాలేదంట, అందుకే అలా జరుగుతున్నాయంట. ఇప్పుడు తను చెప్పినట్టు చేయకపోతే ఏమవుతుందంట? మీకు ప్రాణహాని ఉందని చెప్పాడు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి భూదేవి, ఈరోజు చాలా హుషారుగా కనబడుతున్నావు. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా ఉందండి. ఎందుకు? మీనాక్షి చాలా మంచిదండి. ఏంటి భూదేవి, ఈరోజు ఉదయంలో ఇచ్చే ఎవరి మొహం చూసావేంటి? నా చెల్లిని తెగ పొగడేస్తున్నావు. పొగడ్డం కాదండి, నేను నిజమే చెప్తున్నాను. లేకపోతే తనెందుకు నా మాట వింటుంది? నీ మాట విందా? ఇంతకీ నువ్వేం చెప్పావు, తనేం వింది? అదేనండి, నిన్న మీతో చెప్పాను కదా, వాస్తు సిద్ధాంతి మన ఇంటికొచ్చి రెనోవేషన్ చేయించాలి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పాను కదా. అవును చెప్పావు. అయితే అయితే అంటారేంటండి? మీరెలాగూ నా మాటను తీసి పారేశారు. నాకేమో చాలా భయం వేసి ఆ మాటను మీనాక్షికి చెప్పాను. తనే మీలా కాదండి, నా బాధను అర్థం చేసుకుని నువ్వు రెనోవేషన్ చేయించుకోవద్దునా, మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పింది. భూదేవి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అయినా నాకు చెప్పకుండా మీనాక్షి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అన్నయ్య. మీనాక్షి, ఏంటమ్మా మీ వదిన ఏదేదో మాట్లాడుతుంది? అవునన్నయ్య, మాకేం ఇబ్బంది లేదు. ఏంటమ్మా నువ్వు కూడా మీ వదిన చెప్పిన మాటలు నమ్మేస్తున్నావా? ఈ ఇంటి వాస్తు కరెక్ట్గానే ఉందమ్మా, అందులో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఆ సిద్ధాంత్ ఏదో డబ్బుల కోసం మన ఇంటికి వచ్చి అలా చెప్పుంటాడు. అసలే మీ వదిన ఎవరేం చెప్తే అది నమ్మేస్తుంది. ఇంకా తన ప్రాణం పోతుందనేసరికి ఇంత రాద్ధాంతం చేస్తుంది. అయినా ఇవన్నీ నువ్వు నమ్మడం ఏంటమ్మా? మీనాక్షి, నేను చెప్పాను కదా మీ అన్నయ్య నా మాట వినడని. చాలే ఆపు, నీ మాటలో నిజం ఉంటే నేనే నమ్మేవాడిని. అన్నయ్య, మనం కొన్ని నమ్మాలి, అన్నింటినీ అంత తేలిగ్గా తీసి పారేయకు. ఆ సిద్ధాంతి అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో అన్నది పక్కన పెడితే, మనం విషయాన్ని నమ్మకుండా కాలాన్ని గడిపేస్తూ ఉంటే, ఒకవేళ అది నిజమై నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటన్నయ్యా? ఇప్పుడు రెనోవేషన్ చేయించడం వల్ల వచ్చిన నష్టమే ఉంది. మహా అయితే ఒక 20 రోజులు మేము ఇంట్లో ఉండము, అంతే కదా? వర్క్ ఒకసారి మొదలు పెట్టాక 20 రోజులు అవుతుందో, నెల రోజులు అవుతుందో, అంతకన్నా ఎక్కువ అవుతుందో ఎవరు చెప్పలేం కదమ్మా. అప్పటి వరకు మీరు ఎక్కడుంటారు? ఎక్కడ ఉండడం ఏంటన్నయ్యా? అయినా మేము వెళ్ళేది పరయ్య వాళ్ళ ఇంటికి కాదు కదా, అత్తయ్య గారింటికే కదా. అత్తయ్య వాళ్ళ ఇంట్లోనా? అంటే ఆల్రెడీ నువ్వు డెసిషన్ తీసేసుకున్నావా? అవునన్నయ్య, నాకు కావాల్సింది మీరు బాగుండటం. నాకేం కాదమ్మా. అన్నయ్య, ఈ ఒక్కసారికి వదిన చెప్పినట్టు విందాం. పాపం భయంతో ఎలా టెన్షన్ పడుతుందో చూడు. వదిన నీకేమైనా అవుతుందేమోనని కంగారు పడుతుంది. ఇప్పుడు కూడా నువ్వు ఇలా మొండిగా ఉంటే ఎలా అన్నయ్యా?
అలాగే నేను కూడా నా గురించి ఆలోచించి ఇక్కడి నుంచి వెళ్ళను అంటే బాగుండదు. వదిలిని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదన్నయ్య. అందుకే మేము వెళ్తాం. అది భూదేవి, ఏంటి నా చెల్లెలు అలా మాట్లాడుతుంది? తను ఏం చేసి అలా మార్చేశావు? నేనేం చెప్పలేదండి, ఉన్న విషయమే చెప్పాను. అబద్ధం చెప్పావా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీకేమైనా అవుతుందనే భయం నాకుంది. అది మీ చెల్లెలు అర్థం చేసుకుంది, కానీ మీకే అర్థం కావడం లేదు. రెనోవేషన్ చేయించిన తర్వాత మళ్ళీ వస్తారు కదా, దానికే ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు? తనెక్కడికి వెళ్తుందండి? వాళ్ళ అత్తయ్య గారింటికే కదా, ఇంకెందుకు కంగారు పడుతున్నారు? అవునన్నయ్య, నువ్వు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. పక్కనే కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. వదినని రెన్యువేషన్ చేయించనివ్వు. వదినా, నువ్వు రెన్యువేషన్కి అన్నీ రెడీ చేసుకో. ఎందుకమ్మా? అంతా బాగానే ఉందని చెప్తున్నాను కదా. అన్నయ్య ప్లీజ్, మా బాధను అర్థం చేసుకో. రెన్యువేషన్ చేస్తేనే మనందరం హ్యాపీగా ఉంటాం. ఏమోనమ్మా, నాకైతే ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదు. కానీ మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మీ అన్నయ్యను ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్ మీనాక్షి. తొందరగా వెళ్ళి అన్నీ సర్దుదాం పద, లేకపోతే మీ అన్నయ్య మధ్యలో వచ్చి వద్దన్నా అంటాడు. అలా అయితే ఇక తను ఎవ్వరి మాట వినడు. పద మీనాక్షి, నేను కూడా హెల్ప్ చేస్తాను, పద. ఏంటి డిజైనర్ ఇది? ఇంత లేటుగా షాప్కి వస్తే ఎలా? ఇప్పుడు ఏమైంది మురళి? ఈరోజు మనకి సీఈఓ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ముందైతే పెన్ డ్రైవ్ ఇవ్వండి, నేను ప్రింట్ తీసుకొస్తాను. తొందరగా ఇవ్వండి. పెన్ డ్రైవ్ కనిపించడం లేదు మురళి. ఇందులో లేదక్కా.